మీ మొబైల్లో ఎడిట్ చేసిన ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సో మీరైతే ఏదో విధం ద్వారా, అది వైఫై ద్వారా కావచ్చు, డేటా కేబుల్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, సో మీరైతే కంప్యూటర్లోకి అయితే మీరైతే ఎక్కించుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంట్రోల్ పీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు ప్రింటింగ్ సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అనేవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓరియంటేషన్ కనిపిస్తూ ఉంటుంది, పోర్ట్రేటా, ల్యాండ్స్కేప్ అని చెప్పేసి. సో నేను ల్యాండ్స్కేప్లో తీద్దాం అనుకుంటున్నాను కాబట్టి ల్యాండ్స్కేప్ మీద మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కాపీస్ అండి, నాకు ఎన్ని కాపీస్ కావాలి, నాకు ఒక కాపీ చాలన్నమాట. సో మీకు కూడా ఎన్ని కాపీస్ కావాలనుకుంటే అన్ని కాపీస్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్ సైజ్ అండి. సో పేపర్ సైజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ చాలా సైజులు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే 10x50 సెంటీమీటర్స్ 4x6 ఇంచెస్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మనం ప్రింట్ తీస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనకు ఫోటో ఫ్రేమ్ అనేది, ఇక్కడ మనకు పేపర్ టైప్ అండి. సో మనకు పేపర్ టైప్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ మనకు కనిపిస్తుంది కదా, ఫోటో పేపర్ గ్లోసీ అని చెప్పేసి మనకు ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి అనమాట. మీకు ఏదైనా వేరే కంపెనీ మీరు తీసుకుంటే దానికి సంబంధించి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫోటో పేపర్ గ్లోసీ, ఇది ఎక్కడ ఎలా తెలుస్తుందంటే మీ ఫోటో పేపర్లు తీసుకుంటారు కదా, దాని మీద మీకు కనిపిస్తుంది అనమాట. సో ఏ కంపెనీ ఏంటని చెప్పేసి దానికి సంబంధించి అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో సైజ్ అండి, ఇక్కడ మనకు ఫుల్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే 4x6 ఇంచెస్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకు జస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అండి, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే కాస్త మనం డౌన్లోకి వస్తే ఇక్కడ మనకు కలర్ మోడ్ అంటారండి. మనకి ఇది బ్లాక్ అండ్ వైట్లో కావాలా, కలర్ కావాలంటే మోనోక్రోమ్ అంటే బ్లాక్ అండ్ వైట్ అండి. సో మనకు కలర్లో కావాలి కాబట్టి నేను కలర్ మీద సెలెక్ట్ చేసి నేనైతే ఓకే మీద ట్యాప్ చేస్తాను. మనకు ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత సో మళ్ళీ మనకైతే ఫస్ట్ పేజ్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రింట్ మీద ట్యాప్ చేద్దాం. మనం ప్రింట్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో మనకైతే ప్రింటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి.